యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు మనం ప్రార్థన అనే మాట మీద పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే హన్నా గురించి మనం తెలుసుకుందాము. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో తనకి ఏది అవసరం ఉందో ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. దేవుడు ఆమెకి జవాబు ఇచ్చాడు. మనం కూడా మన ప్రతి అవసరము దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తారు. ఎస్తేరు గురించి మనం తెలుసుకుందాము. ఎస్తేరు అహష్వేరోషుకు భార్యగా అయింది. ఆమె పరిపాలన కాలంలో హామాను యూదులందరినీ చంపాలని అనుకున్నాడు. ఈ విషయమై యూదులు, ఎస్తేరు పనికత్తులు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. తమ జాతిని కాపాడుకున్నారు. ఎస్తేరు ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళింది. అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవటం జరిగింది. తన జాతిని కాపాడుకుంది. ఇంకా మనము గమనించినట్లయితే యోనా గురించి మనం తెలుసుకుందాము. యోనాకి దేవుడు పని అప్పగించాడు. ఆ పని అప్పగించినప్పుడు నినివే పట్టణస్థులకి ఒక మాట చెప్పమని చెప్పినప్పుడు అతను చెప్పకుండా పారిపోతూ ఉన్న సమయంలో దేవుడు అతన్ని శిక్షించాడు. తిమింగలం కడుపులోకి యోనాని పంపించేశాడు. అప్పుడు తిమింగలం కడుపులో ఈ పెద్ద మత్స్యంలో అతను 3 రోజులు ప్రార్థన చేసుకుంటాడు. పశ్చాత్తాపడతాడు. తనేం తప్పు చేశాడో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాడు, దేవా నన్ను క్షమించు అని. అప్పుడు యోనా ప్రార్థన దేవుడు విని ఆ మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, సముద్రం ఒడ్డుకెళ్ళి కక్కివేయమని. అప్పుడు యోనాని ఆ మత్స్యం కక్కివేసినప్పుడు యోనా తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఇంకా మనము గమనించినట్లయితే యెహోషాపాతు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు యోధా దేశానికి. ఈ యోధా దేశంలో యెహోషాపాతు పరిపాలన చేస్తున్న కాలంలో శత్రు సైన్యం అంతా కూడా దేశాన్ని చుట్టుముట్టేశారు. చుట్టుముట్టినప్పుడు ఈ రాజు ప్రజలందరినీ కూడా సమకూర్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేసినప్పుడు దేవుని గణపరుస్తాడు, దేవుని కొనియాడతాడు. ప్రభువా ఈ కష్టం వచ్చింది, మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడన్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. జడియొద్దు, బెదరొద్దు, దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడని చెప్పినప్పుడు వారు ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా చనిపోవటము జరిగింది. ప్రార్థన ద్వారా యెహోషాపాతు తన దేశాన్ని, తన ప్రజల్ని కాపాడుకున్నాడు. ఇంకా మనము గమనించినట్లయితే దావీదు గురించి మనం తెలుసుకున్నాము. దావీదు కూడా బాల్యంలో అరణ్యంలో గొర్రెల్ని కాసుకుంటూ సితారా వాయిస్తూ దేవుని స్మరణ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు కొంతకాలానికి పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాత గొలియాతుని చంపటం జరిగింది. ఇశ్రాయేలు మీద రాజుగా అయ్యాడు. దావీదు ఎక్కువగా మనం గమనించినట్లయితే తన కుటుంబంలో తన పిల్లల వలన తను ఎదుర్కొన్నాడు. రాజ్యంలో సౌలు అనేక మార్లు కూడా దావీదుని వెంటాడుతూ ఉన్న సమయంలో కూడా దావీదుని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. మనము దావీదుని గమనించినట్లయితే దావీదు అనేక మార్లు దేవుని సన్నిధిలో ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థనా వీరుడిగా ఉన్నాడు దావీదు. మనం కూడా అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులు, అనేక బాధలు మనము కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోవాలి. వాటన్నిటి నుండి మనము విడుదల పొందాలి. ప్రార్థన ఎలా చేసుకోవాలంటే మనము ప్రార్థన చేసుకోవటం అంటే ఎక్కువగా మనము దేవునితో మాట్లాడుకోవటం. ప్రతి విషయంలో ప్రభువా ఈ పని నాకుంది, ఈ పనిలో నాకు మీరు సహాయం చేయండి, ఇదిగో నేను బయటకు వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండండి,
వచ్చినప్పుడు, గృహానికి వచ్చినప్పుడు, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు. ఈ విధంగా మనము పిల్లలు బడికెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్రార్థన చేసి పంపించటము, గృహ యజమాని బయటకెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవటము, భార్య తన కొరకు ప్రార్థన చేసుకోవటం, కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకోవటము. ఈ విధంగా మనము ప్రార్థనలో బలంగా ఉండాలి. ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు ప్రతి సమస్యని కూకటి వేళతో పెరికివేయగల శక్తిమంతుడు మన దేవుడు. ఎందుకనగా మన దేవుడు గొప్పవాడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. గనుక ఆయనకు మనము సమస్తము ఆయనకు విన్నవించుకుందాము. ఈ విధంగా మనము పరిశుద్ధ గ్రంథంలో హన్నా గురించి తెలుసుకున్నాము, ఎస్తేరు గురించి తెలుసుకున్నాము, యోనా గురించి తెలుసుకున్నాము, దావీదు గురించి తెలుసుకున్నాము, యెహోషాపాతు గురించి తెలుసుకున్నాము. ఇంకా మనం గమనిస్తే మోషే గారి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మోషే గారు ఇశ్రాయేల్ని మరి ఐగుప్తు నుండి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ఎన్నోసార్లు మోషే మీద సనగటం జరిగింది. మోషే గారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్ అందరికి కూడా సహాయము చేశారు. ఈ విధంగా మోషే కూడా ప్రార్థనాపరుడిగా ఉన్నారు. మనం కూడా ప్రార్థన వీరులుగా ఉండాలి, ప్రార్థన యోధులుగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, ప్రార్థన మీద మనకి నమ్మకం ఉండాలి. ఇదిగో దేవుడు అంటున్నాడు, అపనమ్మకం ఏమాత్రం ఉంచొద్దు అంటాడు. మనం ఏది అడిగినా సరే దేవుణ్ణి పరిపూర్ణంగా అడగాలి, పరిపూర్ణంగా మనం పొందుకోవాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.